వాట్ విల్ యూ ఇంప్లిమెంట్? ఇప్పటి నుంచి మీరు ఏం ఇంప్లిమెంట్ చేస్తారు అనేది నాకు ఒక్కొక్కళ్ళు చెప్పండి. ప్రణతి చెప్తావా నువ్వు? నేను అడుగుతాను, ఐ విల్ కాల్ యువర్ నేమ్, మీరు చెప్పాలి. ఓకే ప్రణతి? ఓకే, తర్వాత చెప్తాను. తర్వాత చెప్తావా? ష్యూర్? కెన్ ఐ ట్రస్ట్ యూ? ఓకే సరే. రోచన? చరిత నేను కాల్ పిలుస్తాను, అప్పుడు చెప్పాలి. ఓకే, వెయిట్ ఫర్ యువర్ టర్న్. రోచన నువ్వు చెప్పు. ఫస్ట్ క్లాస్ లో మనం ఎలా మనం హ్యాపీ ఉండడానికి ఏం చేయాలని చెప్పుకున్నాము. దానికోసం గ్రాటిట్యూడ్ చార్ట్ చేసాం. సెకండ్ ఏమో మన చాయిస్, మనము ఏ చాయిస్ ఏ పాత్ర వెళ్ళాలని చూసుకోవడానికి చాయిస్ టేబుల్ చేసాం. గుడ్, థ్యాంక్ యూ. అనీషా చెప్తావా? వాట్ విల్ యూ డూ? ఒక 1 point, tell me 1 point or 2 points. What will you do moving forward? అంటే నెక్స్ట్ వెళ్ళే కొద్ది క్లాసెస్ అయిపోతాయి కదా, ఇంకో 3 సెషన్స్ అయితే అయిపోతాయి కదా, ఆ తర్వాత కూడా నువ్వు ఏది ఇంప్లిమెంట్ చేస్తావు? ఇప్పుడు ఫస్ట్ క్లాస్ లో గ్రాటిట్యూడ్ జార్ ఎలా చేయాలో చెప్పారు అన్న. మళ్ళీ అందులోనే క్లాసెస్ అయిపోయాక కూడా మళ్ళీ పేపర్స్ చేస్తూనే ఉంటాం. మళ్ళీ చాయిస్ టేబుల్ ని కూడా ఇంకా పెద్ద చేసి ఇంకా ఎక్కువ క్లాస్. గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చరిత చెప్తావా? చెప్పు. అత్త బయ చూస్తుంది కదా అత్త, దాంట్లో ఏం నేర్చుకున్నదంటే మనది మనం చూస్ చేసుకోవాలి. ఫస్ట్ ఏమో థ్యాంక్ఫుల్ ది జార్ చేసాం కదా అక్క, అది నచ్చింది. ఓకే ఓకే, గుడ్. మోహిత్ నువ్వు చెప్తావా? మోహిత్ నాకే చెప్పింది ఏది వాయిస్ వినిపించట్లే మోహిత్, మ్యూట్ ఉన్నావు. I'll try to continue the choice table you taught yesterday. Okay, you didn't do the homework చేయలే కదా, టేబుల్ చేయలే కదా? Yesterday I was a little busy. సరే ఇప్పుడు చెప్పు నాకు, నువ్వు ఏదైనా నిన్న సమ్ చాయిస్, ఏదైనా గుడ్ ఆర్ బ్యాడ్ చాయిస్ నీకు కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఏదైనా గుడ్ చాయిస్ చేసుకున్నావు, బ్యాడ్ చాయిస్ చేసుకున్నావు, ట్రై టు రీకాల్. నేను ఇంకోళ్ళతో మాట్లాడే లోపు నువ్వు రీకాల్ చేసుకుని నాకు చెప్పాలి. ఓకే? నేను ఇంకొక 3 స్టూడెంట్స్ తో మాట్లాడిన తర్వాత నీ దగ్గరకు వస్తా. 3 చిల్డ్రన్ తో మాట్లాడిన తర్వాత నీ దగ్గరకు వస్తా. యూ ట్రై టు రీకలెక్ట్. ఓకే? ఈ లోపు వీడియో ఆఫ్ చేయవు కదా? ఓకే, ఇంకా వీడియో ఆఫ్ ఉంది కొంతమందిది, అందరూ ఆన్ చేసుకోవాలి. ఓకే? ఎస్, తన్వి నువ్వు చెప్తావా? ఎస్ చెప్పు. మొన్న మీరు చెప్పిన గ్రాటిట్యూడ్ చార్ ని రోజు ఫాలో అవుతూ ఎవ్రీడే ఒక 4 points రాస్తాను. వాట్ ఐమ్ గ్రేట్. ఓ వెరీ గుడ్. కంటిన్యూ చేస్తున్నావా, రాస్తున్నావా ఇంకా? మ్యామ్ నేను కూడా రాస్తున్నా రోజు. అది వెరీ గుడ్. నేను కూడా రాస్తున్నా. అబ్బా, నేను కూడా రాస్తున్నా. సూపర్ సూపర్, మీరందరూ వెల్ డన్. వెరీ గుడ్, వెరీ గుడ్. మనర్ష నువ్వు? మ్యామ్ నేను కూడా రాస్తున్నావా? రాస్తున్నా. సరే సరే. వై ఐ చూస్ మేడం, అలా మంచిగా ఏదో బ్యాడ్ ఏదో మంచిగా చూస్ చేసుకుంటా, అట్లా బ్యాడ్ చూస్ చేసుకోవట్లేదా? గుడ్, వెరీ గుడ్. ఆల్వేస్ అదే ఉండాలి. అందులో ఎంత గుడ్ చాయిసెస్ మనకుంటే మనం అంత సక్సెస్ఫుల్ అవుతాం, అంత హ్యాపీగా ఉంటాం. అవునా? మన అన్హ్యాపీనెస్ దేని నుంచి వస్తుందో తెలుసా? మనం సాడ్ ఉన్నాము, మన టీచర్ తిట్టింది, అమ్మ తిట్టింది, నాన్న తిట్టారు, మనతో ఫ్రెండ్స్ ఉండట్లేదు, ఆర్ మనకి గిల్టీగా ఉంది, ఒక రాంగ్ పని చేస్తున్నామని. ఇవన్నీ ఎందుకు వస్తాయి? మన బ్యాడ్ చాయిసెస్ నుంచే వస్తాయి. సో ఆల్వేస్ అందులో గుడ్ చాయిస్ ఉండేటట్టు చూసుకోండి. ఓకే ఓకే మ్యామ్, కెన్ యూ హియర్ మీ? యా, చెప్పు సత్య. No ma'am, I can't see myself here. కనిపిస్తున్నావు నాకు, కనిపిస్తున్నావు, వినిపిస్తున్నావు. I can't see anybody. అవునా? I don't know.
మమ్మీ ఎవరైనా ఉంటే అడుగు అక్కడ. లుక్ అది అయిపోయింది. ఓకే, ఇంకెవరైనా చెప్తారా? సరే, ఈరోజు టాపిక్ ఏంటి? నేచర్ గురించి కదా. సో మీ స్కూల్లో ఎప్పుడైనా ఎర్త్ డే, ఎన్విరాన్మెంట్ డే ఇవన్నీ చేస్తారా? సెలబ్రేట్ చేస్తారా? ఎక్కడైనా మీరు చేస్తే విన్నారా? అట్లీస్ట్ అంటే సెలబ్రేట్ చేయడం అంటే కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారు, డ్రాయింగ్ కాంపిటీషన్స్ అలా చేస్తారు కదా. అవన్నీ ఎందుకు చేస్తారో తెలుసా మీకు? ఎర్త్ డే అని, ఎన్విరాన్మెంట్ డే, వాటర్ డే అవి చేసి కొన్ని డ్రాయింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తారు. Ma'am, we don't celebrate those kind. ఓకే, సరే, ఎవరైనా చేసుకుంటే మీరు వింటారు కదా, గూగుల్లో వస్తుంది అప్పుడప్పుడు. ఎవరైనా చేస్తే సో చేస్తారు కదా. ఎందుకు చేస్తారు అది? మన నేచర్ పట్ల, ఎన్విరాన్మెంట్ పట్ల మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది మనకి గుర్తు చేయడానికి. ఓకే, వీ హ్యావ్ సమ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద నేచర్ కదా. మనందరికి నేచర్ పట్ల ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, కానీ మనకి నేనేం చేయగలను నేచర్ కి అనుకుంటాం. అవునా? నేను ఇప్పుడు మీ అందరికి ఒక చిన్న టాస్క్ ఇస్తాను. బుక్ పెన్ ఉంది కదా అందరి దగ్గర? ఉందా? ఓకే, యా. బిఫోర్ గోయింగ్ నేను మీకు టాస్క్ ఇచ్చే ముందు ఇందాక మోహిత్ తో మాట్లాడతానన్నాను. మోహిత్, చెప్తావా? So mostly I take good choices. ఏంటో చెప్పాలి స్పెసిఫిక్ గా. You have to be specific. Actually, I like to spend time helping my mom, as I'm also interested in cooking, then going out and playing. Is it? Very good. So yeah. Yeah, very good. And most of the time I am at school itself, as mine is a residential school. Oh, residential school. Okay. Yeah. So my school is known for its values. నీకు తెలుగు వచ్చా? Yeah. So నా స్కూల్ వాల్యూస్ కి బాగా తెలుసు. అంటే శ్రీ సత్యసాయి హైయర్ సెకండరీ స్కూల్ అంటే ఇట్స్ ఎ బ్రాండ్. Okay, okay. So mostly all values are learned from there. Okay. So I'm little poor in Telugu, as తెలుగు రాదా సరిగ్గా? సరే, తెలుగు రాకపోతే ఓకే, గో హెడ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, రాకపోతే I understand Telugu, but speaking is a little. Okay, fine. Okay, thank you. Good. So you know the difference between good and bad, right? తెలుసు కదా, గుడ్ అండ్ బ్యాడ్. వాట్ ఈస్ ఎ గుడ్ చాయిస్ అండ్ వాట్ ఈస్ ఎ బ్యాడ్ చాయిస్ మధ్యలో డిఫరెన్స్ అయితే తెలుసు కదా. Yes, కదా. yes ma'am. మ్యామ్, టాస్క్ లో ఏదో అన్నారు ఫస్ట్. యా, చెప్తాను. ప్రణతి, నువ్వు కూడా మాట్లాడలేదు, తర్వాత మాట్లాడతానన్నావు. కెన్ యూ? నేను ఏమనాలి, నాకు ఏదైతే నాకు ఇష్టమో, నాకు గుడ్ అనిపిస్తుందో అది చేస్తాను. వేరే వాళ్ళు ఏమనుకుంటారు నాకు అనవసరం. నాకు ఇష్టమైన నేను చేస్తాను. ఓకే, బట్ దాంట్లో ఒక చిన్న క్యాచ్ ఉంటుంది. ఎందుకంటే మనకి గుడ్ అనిపించేవన్నీ నిజంగా గుడ్డా? వేరే వాళ్ళకి అనిపించడం వదిలేసే, బట్ ఆర్ దే రియల్లీ గుడ్ ఫర్ యూ అనిపించడం వేరు, మనకి నిజంగా గుడ్ జరగడం వేరు కదా. అవునా? లైక్ ఆల్కహాల్ ఉందనుకో, తాగే వాళ్ళకి గుడ్డే అనిపిస్తుంది కదా, టేస్టీగా అనిపిస్తుంది, అది తాగితే మంచిగా అనిపిస్తుంది. బట్ ఈజ్ ఇట్ రియల్లీ గుడ్ ఫర్ దెమ్ కదా? సో ఆ డిఫరెన్స్ తెలియాలి మనకి. అది నాకు మంచి చేస్తుందా, నిజంగా నాకే హార్మ్ అవుతుందా? దట్ ఈస్ యాక్చువల్ ప్రాబ్లం. ఇప్పుడు నేను మ్యాగీ రైస్ చెప్పాను కదా, మ్యాగీ టేస్టీగా ఉంటుంది, నాకు గుడ్ అనిపిస్తుంది, బట్ ఈజ్ ఇట్ రియల్లీ హెల్దీ? సమ్వేర్ డౌన్ ద లైన్ నా బాడీకే హార్మ్ జరుగుతుంది కదా. అవునా? కానీ ఆ జరిగే హార్మ్ ని మనం చూడలేము. అది ఫుడ్ లో కావచ్చు, బిహేవియర్ కావచ్చు, వాట్ ఎవర్, ఇంకేదైనా కావచ్చు. ఓకే, నెక్స్ట్ టైం ఈ షిఫ్ట్ కూడా చేసుకో. నీకు గుడ్ అనిపిస్తుంది, బట్ దాంతో నేను బెటర్ అవుతానా, వర్స్ట్ అవుతానా అనేది కంపేర్ చేసుకో. విల్ యూ ఇంక్లూడ్ దట్? సరేనా? వేరే వాళ్ళందరికి అవసరం లే, మమ్మీ డాడీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ గుడ్ అనిపించక్కర్లే, బట్ ఇట్ షుడ్ డూ గుడ్ ఫర్ యూ. ఓకే, నేను దాంతో బెటర్ అవుతానా, వర్స్ట్ అవుతానా?
జస్ట్ థింక్ అబౌట్ దట్. ఓకే అత్త చరిత, చెప్పచ్చా? నేచర్ గురించి చేతులు. చెప్పారు కదా అత్త. వినిపించట్లేదు నీ వాయిస్. నేచర్ గురించి చెప్పారు కదా అత్త. ఉమ్ నేచర్ గురించి చెప్పారు కదా, ఉమ్ ఉమ్. అది మాకు నేచర్ మై టీచర్ అని ఒక స్టోరీ ఉంది. అవునా, సరే నేను తర్వాత అడుగుతాను. ఫస్ట్ నేను ఒక టాస్క్ ఇస్తాను, అది చేసేసాక చెప్పాలి. ఓకే మ్యామ్ చెప్పచ్చా? ఎవరు? చేతన్. చేతన్ చెప్పు. మ్యామ్ నాకు గ్రాటిట్యూడ్ అది చాలా నచ్చింది. ఐ ఎంజాయ్డ్ ఈవెన్ వైల్ డూయింగ్ ద గ్రాటిట్యూడ్ జార్. అవునా, వెరీ గుడ్. ఓకే అండ్ కీప్ యూజింగ్ ఇట్. ఓకే, దాన్ని రోజు యూజ్ చేయాలి. అప్పుడు మనం లోగా ఉన్నప్పుడు అందులోంచి ఏదైనా తీసుకుని చూస్తే మనకి హ్యాపీ అనిపిస్తుంది. ఓకే, ఈ రోజు టాస్క్ మీరు అందరు బుక్ పెన్ తీసుకొని నేచర్ నుంచి మీరు ఏం తీసుకుంటున్నారు అనేవి ఒక 5 థింగ్స్ రాయండి. ఓకే, నేచర్ మీకు ఏమిస్తుంది? ఓకే, ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ. నేచర్ నుంచి డైరెక్ట్ గా తీసుకోవడం అయినా ఆర్ ఇండైరెక్ట్లీ నేచర్ మనకి ఏమిస్తుంది అనేవి 5 థింగ్స్. 5. ఓకే ఓకే మ్యామ్, అది ఇప్పుడే కంప్లీట్ చేయాలా? ఇప్పుడే రాయండి. ఐ గివ్ యూ టైం. కొంచెం టైం ఇస్తా, 2-3 మినిట్స్ రాసేయండి. మ్యామ్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తారా? నేచర్ నీకు ఏమిస్తుంది? నేచర్ నుంచి నువ్వు ఏం తీసుకుంటున్నావు? నాకు ఇప్పుడే చెప్పొద్దు, రాయండి. 5 థింగ్స్ రాయండి. నేచర్ నుంచి మీరు ఏం తీసుకుంటున్నారు? చరిత అర్థం కాలే? నేచర్ నుంచి మనం ఏం తీసుకుంటున్నాము? నేచర్ నుంచి నువ్వేం తీసుకుంటున్నావు? ఏమిస్తుంది నేచర్ నీకు? డైరెక్ట్ గా అయినా ఇండైరెక్ట్ గా అయినా. అంటే నేచర్ అంటే చెట్లు, మొక్కలు, కొండలు, ప్రకృతి. నేచర్ అంటే ప్రకృతి కదా, మన చుట్టూ ఉన్నదంతా నేచరే. సో ఎక్కడి నుంచైనా చెట్టు, నదులు, దాని నుంచి ఏం తీసుకుంటున్నాం అనేవి ఒక 5 థింగ్స్ రాయండి. రాస్తున్నారా అందరూ? శ్రీకృష్ణ నువ్వు వీడియో ఆఫ్ చేసేసావు. కీర్తన వీడియో ఆఫ్ చేశారు. మీరు చేస్తున్నారా? శృతిక, మ్యామ్ నాది అయిపోయింది. మ్యామ్ Okay. నాది అయిపోయింది. శ్రీకాంత్, మాధవ శర్మ, మ్యామ్ నాది అయిపోయింది. ఓకే ఐ కమ్ టు యూ. సరే, ఇప్పుడు చెప్పండి. ఎవరైనా చెప్తారా? హ్యాండ్ రైజ్ చేయండి. తన్వి హ్యాండ్ రైజ్ చేసావు, చెప్తావా? తన్వి హ్యాండ్ రైజ్ చేసింది. యా చెప్పు తన్వి. నేచర్ నుంచి ఫుడ్ మనీ నేర్చుకోవాలి. జస్ట్ వెయిట్ తన్వి ఒకసారి. తన్వి మాట్లాడాక నెక్స్ట్ హ్యాండ్ రైజ్ చేసిన వాళ్ళు మాట్లాడదురు. ఇక్కడ హ్యాండ్ రైజ్ చేయండి, నేను పిలుస్తాను. ఓకే, సో దట్ యు డోంట్ డిస్టర్బ్ వెన్ అదర్స్ ఆర్ స్పీకింగ్. వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయడం నాట్ ఎ మేనర్స్ కదా, మేనర్స్ కాదు. వెయిట్ చేయాలి, వెయిట్ ఫర్ యువర్ టర్న్. తన్వి చెప్పు. నేచర్ ఫుడ్ తీసుకుంటాం, వాటర్ తీసుకుంటాం, ఫ్రెష్ ఎయిర్, షెల్టర్, ఇంకా Yes. వాటిని డిస్ప్లే కింద కూడా మన ఇంటికాడ ఉంచుకుంటాం. యా గుడ్. విశ్వం చెప్తావా? విశ్వం అన్మ్యూట్ చేసుకుని చెప్పు. మ్యామ్ ఫస్ట్ ఫ్రూట్స్, ఓకే సెకండ్ వెజిటబుల్స్, ఓకే ఫైర్, వాటర్, ఆక్సిజన్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మ్యామ్ నేను చెప్పచ్చా? యా నేను చెప్తాను. అందరికి టర్న్ ఇస్తాను. ఓకే, హ్యాండ్ రేస్ చేసిన వాళ్ళందరికీ టర్న్ ఇస్తాను. బట్ నేను పిలిచిన వాళ్ళు చెప్పండి. గీతాంజలి చెప్తావా? గీతాంజలి చెప్తావా? వెయిట్ ఫర్ యూ టర్న్. నేను ఇప్పుడు గీతాంజలిని పిలిచాను, తర్వాత వేరే వాళ్ళు చెప్తారు. ఓకే, డోంట్ డిస్టర్బ్.
లేసా? Ma'am, lakes. లేక్స్, ఓకే. Ma'am, flowers, oxygen, shelter, food, water, trees. ఓకే, థ్యాంక్ యూ. మనర్ష చెప్తావా? Ma'am, madam, food, oxygen, fresh water, air, wood. ఓకే. మోహిత్ చెప్తావా? మ్యామ్ నేను చెప్పచ్చా? మ్యామ్ ఆక్సిజన్, ఫుడ్, వాటర్, ఫైర్ అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ మ్యామ్. ఎస్, గుడ్, వెరీ గుడ్. దట్స్ ద ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ అవే చెప్తున్నారు కదా, వాటర్, ఫుడ్, ఆక్సిజన్. మ్యామ్ నాకు వేరే ఉన్నాయి. ఓకే, డిఫరెంట్ ఎవరున్నాయి? సత్య చెప్పు. ఓకే, Fruits, oxygen, wood, medicine, ideas. ఐడియాస్. ఓకే, ప్లీజ్ కీప్ క్వైట్. ఓకే, అరుస్తున్నారు అందరూ. ఇంకోటి బర్డ్స్ ని చూసి మనం ఎలా అయితే ఏరోప్లేన్ క్రియేట్ చేసామో అలా ఇంకా చాలా క్రియేట్ చేయొచ్చు మ్యామ్. వెరీ గుడ్. We take inspiration from nature. Yes, nature gives us ideas and inspiration. Very good. Yes ma'am. మ్యామ్ నేను చెప్పచ్చా? మ్యామ్ నేను చెప్పు. వెజిటేబుల్స్, వుడ్, లైక్ లీవ్స్ నుంచి మెడిసిన్స్ తీస్తాం కదా మనము. సన్ గివ్స్ us లైట్. ఓకే, అవంతి మెడిసిన్. చెప్పు అనన్య. ఫుడ్, ఆక్సిజన్, వాటర్, లైట్ అండ్ షాడో. ఓకే, గుడ్. ఓకే, ఇంకెవరైనా ఉన్నారా చెప్పేవాళ్ళు? శృతిక, నువ్వు చెప్తున్నావా? మ్యామ్ అవును మ్యామ్. అందం Yeah, ఇస్తుంది మన భూమికి. Maybe మన భూమికి అందం ఇస్తుంది. భూమికి అందం ఇస్తుంది. ఓకే, గుడ్. Excuse me, ma'am. ఎస్. Nature gives us oxygen, water, food, light, and wood. ఓకే, థ్యాంక్ యూ. అందరు మంచిగా చెప్పారు. లైక్ బట్ ఇదే కాదు కదా, అంటే మనం నేచర్ ఇచ్చే వాటిని కౌంట్ చేయలేము. మీరు కొన్ని చెప్పారు, నేను 5 రాయమన్నాను కాబట్టి 5 చెప్పారు. గుడ్. బట్ అసలు నేచర్ ఇవ్వందంటూ ఏమైనా ఉందా? రివర్స్ లో ఆలోచించామనుకో, ఇస్ దేర్ ఎనీథింగ్ నేచర్ ఇవ్వనిది ఏదైనా ఉందా? ఒక్కటి చెప్పండి. నేచర్ ఇవ్వనిది అంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. నేచర్ నుంచి ఇప్పుడు ఫ్రూట్ ఉందనుకో, డైరెక్ట్ గా చెట్టు నుంచి కోసుకుంటాం మనం, ఆర్ మార్కెట్ కి వెళ్ళి కొనుక్కుంటాం. మార్కెట్ కూడా చెట్టు దగ్గర నుంచే వచ్చింది కదా. బట్ కొన్ని తయారు చేస్తాం కదా, మెషిన్స్ ఉన్నాయనుకో, నేచర్ డైరెక్ట్ గా ఇవ్వదు. కానీ మెషిన్ ఎక్కడి నుంచి వచ్చింది? మేడం లైక్ మ్యాన్ మేడ్. ఎస్, మ్యాన్ మేడ్. బట్ రా మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది మెషిన్ కి? నేచర్ నుంచే కదా. ఓకే, నేచర్ నుంచి. చెప్పలేదా నిహాల్? చెప్పు. ఎయిర్, వాటర్, ఫుడ్, సన్, ఫైర్. గుడ్, వెరీ గుడ్. ఇవన్నీ. సో నేచర్ ఇవ్వండి ఒక్క ఐటమ్ కూడా మనం చెప్పలేము. కెన్ యూ థింక్ ఆఫ్ ఎనీ వన్ ఐటమ్ విచ్ నేచర్ డజంట్ గివ్ us? చెప్పండి. నేచర్ ఏది లేదు కదా. సన్ ఇయ్యదు మ్యామ్, హీట్ అండ్ లైట్ ని ఇస్తుంది. డయాక్సైడ్ మ్యామ్. No, that's fine. He's a small boy. సెన్స్ ఇంపార్టెంట్ ప్రణతి. ఇట్స్ నాట్ వాట్ యూ టెల్. అంటే ఏది చెప్పావని కదా, అందులో సెన్స్ మనకు అర్థమవుతుంది కదా. వెన్ హీ టాక్స్ అబౌట్ సన్, ఇట్ మీన్స్ హీట్ అండ్ ఎనర్జీ. సన్ అండ్ ఇన్ టర్న్ సన్ ఉండబట్టే కదా మనకి సన్ హీట్ అండ్ ఎనర్జీ వచ్చేది కదా. మ్యామ్ సన్ లేకపోయినా మనకి హీట్ అండ్ ఎనర్జీ వస్తుంది మ్యామ్, పొల్యూషన్ వల్ల. నో, పొల్యూషన్ అవ్వాలన్నా మనకి ఫ్యూయల్ కావాలి. ఫ్యూయల్ సన్ లేకపోతే ప్లాంట్స్ లో ఫోటోసింథసిస్ అవ్వదు. మనకి అసలు పొల్యూషన్ చేయడానికి మనమే ఉండం రా, సన్ లేకపోతే కదా. పొల్యూషన్ చేయాలంటే ఫస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఉండాలి కదా. ఓకే, సో సరే, మరి నేచర్ ని మనం ఏం చేయాలి మరి? ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెక్ట్ చేయాలి.
protect and care for nature. And one thing we should remember is nature manadena mottam asalu. Is nature only ours? Only human beings the nature? No, ma'am. Yeah, No, we are Animals and all. We should For share it with everyone. animals. For everyone. For everyone. yeah అందరికి animals, insects, మొక్కలు, కొండలు, Everything. చెట్లు, any species, లివింగ్ నాన్ లివింగ్ అన్నిటికి మొత్తం Everything. అన్నిటికీ ఈక్వల్ రైట్ Yes, ఉంది ma'am. నేచర్ మీద. బట్ మనం హ్యూమన్ బీయింగ్స్ ఏమనుకుంటాము, మనదే ఫస్ట్ రైట్ నేచర్ మీద అనుకుంటాము. Mother first right nature. యా అనుకుంటాం, ఎందుకంటే వీఆర్ స్ట్రాంగ్, మనం ఆలోచించగలం, మనకు ఆలోచించే శక్తి ఉంది. వాటన్నిటికీ ఆలోచించే శక్తి లేదు కాబట్టి అవి ప్లీజ్ కీప్ క్వైట్. ఓకే, అందరు మ్యూట్ చేసుకోండి. నేను మాట్లాడిన తర్వాత నేను డౌట్స్ అన్నప్పుడు మాట్లాడతారు. ఓకే, లిజన్ టు మీ ప్లీజ్. సో మనం ఏం చేస్తాము, ఎక్స్ప్లాయిట్ చేస్తాం నేచర్ ని నాదే అనుకుని. బట్ ఆల్ అదర్ స్పీషీస్, వేరే ఏ స్పీషీస్ అయినా చూడండి, మనంతా ఎక్స్ప్లాయిట్ చేస్తుందా నేచర్ ని? లైక్ ఏ బటర్ఫ్లై, రైనో, వైల్డ్ యానిమల్స్ అయిన లయన్, టైగర్స్, వాటికి ఎంత కావాలో అంతే తీసుకుంటాయి, తర్వాత దే లీవ్. అప్పుడు నేచర్ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. దాని ఎకలాజికల్ ప్రాసెస్ వల్ల మొత్తం బ్యాలెన్స్ అవ్వడం అదంతా నేచర్ తీసుకుంటుంది. నేచర్ ని మనం పాడు చేయకుండా ఉంటే నేచర్ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో మనం ఎలా దాన్ని ప్రొటెక్ట్ చేయగలం? ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేయడం కదా. దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయగలం? యూజువల్లీ ఏమనుకుంటామంటే మనం ఒక మొక్క పెట్టడము మంచిదే, అది ఒక మొక్క పెట్టడం, చెట్టు పెట్టడము, అదంతా లివింగ్ బీయింగ్స్ కి హార్మ్ చేయకుండా ఉండడం, ఇవన్నీ గుడ్ థింగ్స్. బట్ వాటన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఉంది. నేచర్ ని ప్రొటెక్ట్ చేయాలి అంటే వాటన్నిటికంటే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది. ఒకటి కాదు యాక్చువల్ గా. మీరు విన్నారా ఇది? రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. విన్నారా? సో ఇవన్నీ కూడా నేచర్ ని చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ఎవరికైనా తెలియకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విన్న వాళ్ళు ఉంటే స్టిల్ అగైన్ లిజన్. ఓకే, రెడ్యూస్ అంటే మనం వాడే వస్తువుల్ని తగ్గించుకోవడం. సో మనం వాడే ప్రతి వస్తువు నేచర్ నుంచే వస్తుంది కదా మనకి. వాట్ ఎవర్, మనకు ఒక కొత్త డ్రెస్ కావాలన్నా, ఒక టాయ్ కావాలన్నా, బుక్ కావాలన్నా, ఏవైనా నేచర్ నుంచే తీసుకుంటున్నాము కదా. సో దాన్ని మనం యూసేజ్ తగ్గించుకుంటే, అనవసరమైన మనం కొనుక్కున్నా ఉంటే, అనవసరమైన యూజ్ చేయకుండా ఉంటే ఏమవుతుంది, నేచర్ ని ప్రొటెక్ట్ చేసినట్టే కదా. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, టక్కున ఆన్సర్ చెప్పాలి. ఓకే, మీకు ఎన్ని పేర్స్ ఆఫ్ క్లాత్స్ ఉన్నాయి? ఎవరు టక్కున ఆన్సర్ చెప్పగలరు? ఎనీబడి? ఫైవ్? ష్యూర్? మీ మమ్మీని అడుగుతా. మమ్మీని అడగాల? బోలెడు ఇస్ నాట్ ఏ నెంబర్ కదా. సో మెనీ ఇస్ నాట్ ఏ నెంబర్ కదా. నెంబర్ కాదు అది, Uncountable. Uncountable. అన్కౌంటబుల్. Ma'am, yes, ma'am. Uncountable. అన్కౌంటబుల్. ఎన్ని రోజులు పడుతుంది అంటారు కౌంట్ చేయడానికి? మీకున్న క్లాత్స్ కౌంట్ చేయడానికి? Billion generations. Ma'am, half an hour. హాఫ్ అన్ అవర్. ఓకే, సరే. చూసారా, మనకి అంటే మనం ఎంత అన్కాన్షియస్ గా థింగ్స్ ని యూజ్ చేస్తున్నాము కదా. ఎన్ని క్లోత్స్ ఉన్నాయంటే మనం ఆన్సర్ చెప్పలేము. బట్ స్టిల్ బర్త్డే వస్తుంది, పండుగ వస్తుంది, ఆర్ ఇంకేదో వస్తుంది, ఆర్ కొత్త మోడల్ చూసాము, కొత్త టీ షర్ట్ చూసాము, కావాలనిపిస్తుందా లేదా? మీ ఫ్రెండ్ ఒక కొత్త డ్రెస్ వేసుకుంది, కావాలనిపిస్తుందా మీకు? నాకు కూడా అలాంటిది కావాలి అని అడుగుతారా? కదా. సో డ్రెస్ ఒక ఎగ్జాంపుల్. ఎన్ని ఉన్నాయో మనకే తెలీదు, కానీ ఇంకో కొత్త డ్రెస్ కావాలనిపిస్తుంది కదా. బట్ క్లాత్స్ దేనికోసం చెప్పండి? For protecting our body. మనం దానికే యూజ్ చేస్తున్నామా? క్లాత్స్ ని ప్రొటెక్టింగ్ అవర్ బాడీకే యూజ్ చేస్తున్నామా? కానీ For style. Ma'am, for style. ఫర్ స్టైల్ కదా. సో అక్కడ మనం దాన్ని గుర్తించామనుకో, క్లాత్స్ దేనికి యూజ్ చేయాలి? ఫర్ ప్రొటెక్టింగ్, ఫర్ ఒక డీసెన్సీ, డెకోరం మెయింటైన్ చేయడానికి. లైక్ స్కూల్ ఉందనుకో, యూనిఫామ్ వేసుకెళ్ళాలి, బట్ బికాస్ దట్ ఈస్ స్కూల్స్ డెకోరం. అది స్కూల్లో యూనిఫామ్ తోనే వెళ్ళాలి, అండ్ కొన్ని ప్లేసులకి కొన్ని డ్రెస్సులు వేసుకెళ్ళాలి. సో అలా కౌంట్ చేసుకుని మనం నీడ్ బేసిస్ గా తీసుకుంటే మన దగ్గర కౌంటబుల్ డ్రెస్సెస్ ఉంటాయి.
అలా కాకుండా స్టైల్ బేసిస్ గా తీసుకుంటే అన్కౌంటబుల్ డ్రెస్సెస్ అవసరం అవుతాయి. సో దట్ ఈస్ ఎక్స్‌ప్లాయిటింగ్ నేచర్. అవునా? దట్ వే మనం రెడ్యూస్ చేయగలం. నోట్ చేసుకుంటారా హౌ యూ కెన్ రెడ్యూస్? మీరు కూడా ఆలోచించి రాయొచ్చు ఎలా రెడ్యూస్ చేయాలనేది. ఇప్పుడు మీరు ఆలోచించి రాస్తారు. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ క్లోత్స్ చెప్పాను కదా, అలా మీరు ఇంకేమైనా వేస్ట్ చేస్తున్నారా? ఇంకేమైనా మీకు అవసరం లేకపోయినా తీసుకుంటున్నారా? అవసరం లేకపోయినా యూజ్ చేస్తున్నారా? ఒక 3 థింగ్స్ రాస్తారా అందరూ? కెన్ యూ రెడ్యూస్ ఎనీథింగ్? ఏదైనా యూసేజ్ ని తక్కువ చేసుకోవడం. అవి మనకి అవసరం లేదు, నిజంగా అవసరం కాదు, కానీ నాకు ఇష్టం కాబట్టి, మా ఫ్రెండ్ దగ్గర ఉంది కాబట్టి, జస్ట్ నాకు కావాలి కాబట్టి అలా. అలా కాకుండా నాకు నీడ్ ఉంది కాబట్టి నేను కొనుక్కుంటా. అలా ఏదైనా రెడ్యూస్ చేయగలరా? ఆలోచించి రాయండి. ఒక 3 థింగ్స్ రాయండి అందరూ. ఒక్కొక్కళ్ళు ఒక 3 థింగ్స్ Ma'am, రెడ్యూస్ finished. చేసుకున్నాం. Ma'am, I wrote 4. ఓకే, Ma'am, I ఫైన్. wrote 3. నాకు చాట్ బాక్స్ లో టైప్ చేస్తారా? చాట్ బాక్స్ లో టైప్ చేయండి. జూమ్ వచ్చేస్తుంది. అయిపోయింది. ప్రశ్న అయిపోయిందా? చాట్ బాక్స్ లో టైప్ చేయండి. మీరు జనరల్ గా చెప్పకూడదు. ఓకే, ప్లాస్టిక్, యూజింగ్ ప్లాస్టిక్ అని చేశారు కదా, టైప్ చేశారు ఎవరో. జనరల్ గా కాదు, మీరు యూజ్ చేసుకునే ఐటమ్స్. Ma'am, ఏం లేదు ma'am. ఏం లేదా? చరిత చెప్పు. ఇక్కడ చాట్ అని లేదా నీకు? మోర్ అని ఉంది కదా, మోర్ లో చాట్ ఉంటది చూడు. ఉందా? అది నొక్కు, అందులో చాట్ అని వస్తుంది చూడు. దాని కింద ఇంకా కొంచెం కొంచెం కిందకి వెళ్తే ఉంటది. ఆ పోల్స్ కింద CHAT చాట్ అని ఉంటది చూడు. అప్పుడు ఒక బాక్స్ వస్తది, అందులో నువ్వు టైప్ చేయగలవు. టాయ్స్. సరే, నువ్వు చెప్దువులే అయితే, నీకు కనిపించకపోతే చెప్దువు. ఓకే, ఇక్కడ రాసిని చదువుతాను నేను. ప్లాస్టిక్ అన్నారు, వేస్టింగ్ ఫుడ్ అన్నారు. చెప్పచ్చా? నాకు కూడా రావట్లేదు. చెప్దు. ఫస్ట్ లెట్ మీ రీడ్. ఓకే, నేను ఇది చదవని. ఎవరో టాయ్స్, ఫుట్వేర్, పెన్సిల్స్ అన్నారు. వెరీ గుడ్. ఎవరు ఇది రాసింది? మనష. మనష, వెరీ గుడ్. మ్యామ్, ఏం టైప్ చేయాలి? మ్యామ్, బై ద వే, కెన్ ఐ యూజ్ ద వాష్రూమ్? yes ప్లీజ్. ఓకే, మ్యామ్, ఏం టైప్ చేయాలి మ్యామ్? మీరు ఎలా రెడ్యూస్ చేయగలరు? మీరు వాడుతున్న థింగ్స్ ని, అది మీకు అవసరం లేదు కానీ స్టైల్ కోసం, ఆర్ మీ ఫ్రెండ్స్ దగ్గర ఉందనో, ఆర్ ఇంకేదో పర్పస్, జస్ట్ మీకు ఇష్టము, ఇంకా ఉంటే ఇష్టం అని. లైక్ బొమ్మలు ఉన్నాయి అనుకోండి, మీకు ఆల్రెడీ 2-3 కార్స్ ఉన్నాయి అనుకో, టాయ్ కార్స్. ఇంకా ఇంకో రిమోట్ కార్ కావాలి, ఇంకో ఏరోప్లేన్ కావాలి. అది లేకపోయినా ఏం కాదు కదా, ఏమైనా అవుతుందా? ఏం అవ్వదు కదా. సపోజ్ ఫుడ్ లేదనుకో, ఏమవుతుంది మనకి? వీక్ అయిపోతాం. వాటర్ లేకపోతే దాహం వేసి గొంతు ఎండిపోయి హెల్త్ పాడైపోతుంది కదా. కానీ కార్స్ అలా, టాయ్ కార్స్ అలా కాదు కదా, బొమ్మలు, ఎనీ బొమ్మ అలా కాదు కదా, లేకపోయినా ఏమవ్వదు. కానీ అది నాకు ఇష్టం అని ఉంది కదా, సో అక్కడ మనం నేచర్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాం అన్నమాట. అది తగ్గించుకుంటే మనం నేచర్ ని మనం చాలా ప్రొటెక్ట్ చేస్తాం. సో అలా ఎంత రెడ్యూస్ చేసుకోగలము? ఇది వరకు ఒక మంత్ కి వన్ బొమ్మ కొనుక్కుంటున్నాం అనుకో, ఇప్పుడు 2 months కి ఒక బొమ్మ కొనుక్కోవచ్చు కదా. అలా అలా మీరు ఏం ఆలోచించగలరు? మీ దృష్టికి ఇప్పుడు మీ ఆలోచనలో ఏమొస్తున్నాయి? దేన్ని మీరు వేస్ట్ చేయకుండా ఉండగలరు? ఏది తగ్గించుకోగలరు? రెడ్యూస్ యూజింగ్, దేన్ని తగ్గించుకోగలరు? ఓకే, సరే, ఇంకా చదువుతా. చాట్ బాక్స్ లో ఏమున్నాయి, ఏం రాశారో. పేపర్, ఎస్, వెరీ గుడ్. అవును. ఎంతమంది ఇళ్లలో A4 షీట్ బండిల్స్ ఉన్నాయి? పేపర్, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఫుట్వేర్, బుక్,
క్లోత్స్. పేపర్ పేపర్ ఎప్పుడైనా మీరు వన్ సైడ్ యూజ్ చేసిన పేపర్ ని స్కూల్లో ప్రింట్ వర్క్ ఇస్తారు కదా, అప్పుడు మళ్ళీ బ్యాక్ వైట్ ఉంటది కదా, యూజ్ చేస్తారా లేకపోతే ఫ్రెష్ పేపర్ కావాలనుకుంటారా? మామూలు పేపర్ అత్త వెనకాల మేము యూస్ చేస్తాం ఉంటుంది చూడత్త. యూజ్ చేస్తారా? యూస్ చేస్తాం ఎస్. సో అక్కడ మనం మన థింగ్స్ ని ఇది ఎక్కువ ఆలోచించాలి, ఎంత మనం రెడ్యూస్ చేయగలం. మనం స్టైల్ కోసం వేసుకునే డ్రెస్సెస్, ఫుట్ వేర్, స్టేషనరీ. క్రేయాన్ సెట్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి మీ అందరి దగ్గర? మనకు ఒక్క క్రేయాన్ సెట్ ఉంటే సరిపోతుంది. ఎన్ని ఉంటాయి? మేడం దగ్గర 50 ఉన్నాయి. 100. లేవు మ్యామ్. Yes, wasting glue. కలర్ పెన్సిల్స్ మ్యామ్ 50 పీసెస్. 50 పీసెస్. ఓకే, అవన్నీ యూజ్ చేస్తే తప్పులేదు. ఓకే, కానీ ఇంకా కావాలి నాకు, అవసరం లేకపోయినా కావాలి అనుకుంటాం కదా, దట్ ఈస్ రాంగ్. చిన్నప్పుడు క్రేయాన్స్ కొనుక్కోలే, బర్త్డేకి వచ్చినాయి అన్ని. పొల్యూటింగ్ ఎయిర్. ఓకే ఓకే. పొల్యూటింగ్ ఎయిర్ అంటే మనం ఏం డైరెక్ట్ గా వెళ్ళి ఎయిర్ లో పొల్యూషన్ వేయము, ఇలానే పొల్యూట్ చేస్తున్నాం బై యూజింగ్. మన వైపు నుంచి మనం చేయగలిగేది ఆలోచించాలి. ఓకే, ఎప్పుడైనా పొల్యూషన్ అంటే మన వైపు నుంచి మనం ఎలా చేస్తున్నాము, బికాస్ మనకి చాలా డిజైర్స్ ఉన్నాయి. నాకు చాలా క్లోత్స్ కావాలని, చాలా టాయ్స్ కావాలని, చాలా స్టేషనరీ కావాలని, కదా, స్టేషనరీ ఐటమ్స్. ఎస్. సో ఈ రోజు నుంచి మీరు అందరూ రెడ్యూస్ యూసేజ్ ఆఫ్ థింగ్స్, వస్తువుల్ని డిపెండెన్సీ దాని మీద వాడకం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ట్రై చేస్తారా అందరూ? యా. నెక్స్ట్ ఇంకో డ్రెస్ కొనుక్కున్నప్పుడైనా, పేర్ ఆఫ్ షూస్ కొనుక్కున్నప్పుడైనా, ఓకే. Reduce playing with crackers on Diwali. ఎస్, ఫర్ ఫన్ చేసేవన్నీ ఎంత తగ్గిస్తే అంత నేచర్ కి బర్డెన్ తగ్గుతుంది. అదర్వైజ్ మనకి ఎంటీ ప్లానెట్ ఉంటది కదా. సరే, ఇవన్నీ చేస్తాము, నేచర్ కి మనం ఏమైనా హెల్ప్ చేస్తున్నాం అనుకుంటున్నారా అలా చేస్తే? ఇప్పుడు తగ్గించుకున్నాం, యూసేజ్ తగ్గిస్తాము. Is it a help for nature or is it help for ourselves? మనకి మనం చేసుకునే హెల్ప్, ఇది నేచర్ కి చేసే హెల్పా? నేచర్ హెల్ప్ చేసి నో, అది మనకి మనం హెల్ప్ చేసుకున్నట్టే. ఎందుకంటే మనం పొల్యూట్ చేస్తుంటే, మనం చాలా చాలా వస్తువులు యూజ్ చేస్తుంటే నేచర్ కి చాలా హార్మ్ అవుతుంది. మీరు ఈ మధ్య ఒక న్యూస్ వచ్చింది, విన్నారా? ఏంటంటే ఒక ఇంట్లో అంట వాళ్ళ అమ్మ నాన్న బయటకు వెళ్ళారు. ఒక పాప 11 years పాప, వాళ్ళ చెల్లి 6 years ఏమో ఉన్నాయి, వాళ్ళిద్దరు ఇంట్లో ఉన్నారంట. వాళ్ళ అమ్మ నాన్న ఇక్కడికి బయటకు వెళ్ళారు. సో అప్పుడు వాళ్ళ ఇంట్లోకి ఒక గ్రూప్ ఆఫ్ మంకీస్ వచ్చినాయి అంట. డోర్ తీసుంటే చూస్తున్నారు కదా, మీకు వస్తాయి ఎప్పుడైనా ఇంట్లోకి మంకీస్? ఇంటి ముందు తిరుగుతూ ఉంటాయి కదా. వస్తాయి కదా, వాళ్ళ ఇంట్లోకి మంకీస్ వచ్చినాయి అంట. వాళ్ళ అమ్మ నాన్న లేరు, పిల్లలకి చాలా భయం వేసింది. అప్పుడు ఆ 11 years పాప ఉన్నది కదా, ఆ పాప ఏం చేసిందంటే, వాళ్ళ ఇంట్లో అలెక్సా ఉన్నది, అంది అలెక్సా బార్క్ లైక్ ఏ డాగ్ అని అన్నదంట. అప్పుడు అలెక్సా బౌబౌ అని అన్నది. బార్క్ లైక్ ఏ డాగ్ అంటే బౌబౌ ఉంటది కదా, అలెక్సా ఏం చెప్తే అది చేస్తుంది కదా. అలెక్సా తెలుసా అందరికి? యా. సో అంటే డాగ్ లాగా అంటే మంకీస్ పారిపోయినాయి అంట. దెన్ షీ క్లోజ్ ద డోర్, అలా సేవ్ అయ్యారు. అక్కడ చాలా స్పాంటేనియస్ గా అమ్మాయి ఐడియా వచ్చింది కదా, కంగారు పడకుండా అమ్మాయికి ఐడియా వచ్చింది. దట్ ఈస్ గుడ్ థింగ్. బట్ నేను చెప్పాలనుకుంటున్నది అది కాదు. ఇంట్లోకి మంకీస్ వచ్చినాయి కదా, సో ఎందుకు వచ్చినాయి మంకీస్ ఇంట్లోకి? ఫుడ్ కోసం. ఫుడ్, ఎందుకంటే వాళ్ళకి ఫారెస్ట్ లో మంకీస్ కి ఫుడ్ దొరకట్లే, ఫారెస్ట్ తగ్గిపోతున్నాయి కాబట్టి మంకీస్ ఊళ్ళల్లోకి వస్తున్నాయి, ఇళ్లలోకి వస్తున్నాయి, అందరింటికి వచ్చి ఇళ్లలో తిరగాల్సి వస్తుంది ఫ్రూట్స్ కోసం, ఫుడ్ కోసం. సో ఎవరికి హార్మ్ అయింది అక్కడ? ఫారెస్ట్ అసలు ఎందుకు డిఫారెస్టేషన్ చేయాల్సి వచ్చింది? మన యూసేజ్ పెరిగింది కాబట్టి, మనకి ఇంకా 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 థింగ్స్ కావాలి కాబట్టి ఇంకా ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. ఇంకా ప్రొడ్యూస్ చేయాలంటే ఇంకా డిఫారెస్టేషన్ చేయాల్సి వస్తుంది, ఫారెస్ట్ ని తీసేయాల్సి వస్తుంది. అవునా?
సో మనకే హామ్ జరుగుతుంది. ఇప్పుడు మంకీ ఎక్కడికి వచ్చింది? అల్టిమేట్లీ మన ఇంటికే వచ్చింది కదా కదా. సో ఇక్కడ మంకీ అయింది. ఇంకొకసారి కొన్ని చోట్ల ఎర్త్ క్వేక్స్ వస్తాయి, కొన్ని చోట్ల ఫ్లడ్స్ వస్తాయి, కొన్ని చోట్ల థండర్ స్టార్మ్స్. ఎన్ని అవన్నీ ఎందుకు వస్తున్నాయి? బికాస్ వీఆర్ నాట్ కేరింగ్ ఫర్ నేచర్. నేచర్ ని మనం ఏదో ప్రొటెక్ట్ చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ మనని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే నేచర్ ని ఎంత యూజ్ చేయాలో అంతే యూజ్ చేయాలి. ఎక్స్ప్లాయిట్ చేస్తే నేచర్ విల్ టేక్ రివెంజ్. ఓకే, తిరగబడుతుంది నేచర్. అవునా? ఫారెస్ట్ లాగా ఉంటుంది. యా, సో ఇది నేచర్ కి ఫేవర్ కాదు, నేచర్ కి ఫేవర్ కాదు. మొత్తం కట్ చేసేసారు కన్స్ట్రక్షన్ కోసం అని. ఇప్పుడు తిరగట్లేదు. ఏంటది ఏంటది? మా ఇంటి వెనకాల ఫారెస్ట్ లాగా ఉంటుంది ఏరియా. పికాక్స్ తిరిగి డాన్స్ చేసే వర్షం అయినప్పుడు మొత్తం కట్ చేసేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. అయ్యో. సో అదే అర్బనైజేషన్ ఒకటి కాదు నాన్న, చాలా. అంటే దానికి రీజన్స్ ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళు చేసే తప్పు మనకు కనిపిస్తుంది కదా, వాళ్ళు నరకకూడదు అనిపిస్తుంది. బట్ ఆల్వేస్ గుడ్ థింగ్ స్టార్ట్స్ ఎట్ ఫ్రమ్ అస్. సో నా వైపు నుంచి నేను ఏం చేయగలను, మన వైపు నుంచి మనం ఏం చేయగలం? అట్లీస్ట్ రెడ్యూస్ యూసేజ్ ఆఫ్ థింగ్స్. సపోజ్ మీరు అలా చేశారు అనుకోండి, థింగ్స్ యూజ్ చేయడం, మీ ఫ్రెండ్ ని చూసి మీరు స్టైల్ ఫాలో అవ్వడం కాకుండా మీరు నేను నేచర్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఇలా చేస్తున్నాను అని అన్నారు అనుకోండి, మేబీ షీ కెన్ లెర్న్ ఫ్రమ్ యూ, మేబీ హీ కెన్ లెర్న్ ఫ్రమ్ యూ కదా. మీరు ఇన్స్పిరేషన్ లో ఉండొచ్చు కదా, మీరు వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వడం కాకుండా గుడ్ థింగ్స్ ని మీరు ఫాలో అయ్యి వాళ్ళకి ఎగ్జాంపుల్ సెట్ చేయొచ్చు కదా. మ్యామ్ మనం ఇది కూడా చెప్పొచ్చు, అది నా స్టైల్. ఎస్, అవును, నా స్టైల్ అనొచ్చు. బట్ ఇంకా తను కూడా ఉండొచ్చు కదా. మనము వాళ్ళు సేమ్ ఎందుకు ఉండాలి? మనం తను వేరే ఉండొచ్చు. ఎవ్రీబడి ఈస్ డిఫరెంట్. ఎస్, నేను ఫాలో అయినప్పుడు నీకు అలా అనిపిస్తే అప్పుడు ఏం చేయాలి అంటున్నా. అలా అనుకోకుండా నేనే ఎగ్జాంపుల్ లాగా ఇంకా వాళ్ళని కూడా బాగు చేస్తా, వాళ్ళు కూడా రెడ్యూస్ చేసేటట్టు, థింగ్స్ యూసేజ్ రెడ్యూస్ చేసేటట్టు చేస్తాను అని అనుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. నోట్ చేసుకోండి ఇది. ఏమని? ఐ విల్ రెడ్యూస్ యూసేజ్ ఆఫ్ థింగ్స్. రెడ్యూస్ అని రాసుకోండి. దాంట్లో మీరు ఏది రెడ్యూస్ చేస్తారో మీ ఇష్టం, అది మీరే రాసుకోవాలి. ఓకే, మీరు ఆలోచించి నేను ఇవి ఇప్పుడు చాలా ఎక్కువ యూజ్ చేస్తాను. యా, యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్. ఎస్, ఓకే, హోంవర్క్. ఓకే, మీరు ఏది రిపీట్ చేస్తారా మ్యామ్? మళ్ళీ రిపీట్ చేస్తారా? రెడ్యూస్ వాట్ ఐ కెన్ రెడ్యూస్, వాట్ ఐ కెన్ రెడ్యూస్ యూజింగ్. అంటే మ్యామ్ మనము ఆ డేలో ఏం రెడ్యూస్ చేసాం పొల్యూషన్ ని తగ్గడానికి అని రాయాలా? చాలా ఇవాళ చాలా రోజులు ఇవాళ చాలా మ్యామ్ ఇవాళ నేను నా హౌస్ మొత్తం అంతా క్లీన్ చేశాను. ప్లాస్టిక్ అన్ని మళ్ళీ రీసైకిల్ బిన్ లో వేసేసాను. వెరీ గుడ్. సో యూ ఆల్రెడీ డిడ్ ఇట్. నువ్వు ఆల్రెడీ చేసేసావు కదా, వెరీ గుడ్. ఇంకా చేయొచ్చు కానీ పేపర్ ని రీసైకిల్ చేశాను. ఒక్కసారి పేపర్ ని రీసైకిల్ చేశా. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇది ఒకటి నోట్ చేసుకోండి. ఇంకో పాయింట్ చెప్తాను. మీరు ఏం రెడ్యూస్ చేస్తున్నారు అనేది నోట్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒక వస్తువు కొనుక్కోవాలనిపించి కానీ ఇది నాకు అవసరం లేదు కదా, దిస్ వే ఐఎమ్ ప్రొటెక్టింగ్ నేచర్ అని అనుకొని ఆగిపోగలిగారా ఏమైనా? అది నోట్ చేయాలి. దట్ ఈస్ వన్ థింగ్, రెడ్యూస్. తర్వాత ఏమనుకున్నాం? రీయూజ్, అంటే మళ్ళీ యూజ్ చేయడం. సపోజ్ క్లాత్స్ ఉన్నాయనుకోండి, మీ అక్క బట్టలు మీరు వేసుకోవడం, మీ బట్టలు మీ చెల్లి వేసుకోవడం, ఆర్ ఫ్యామిలీలో ఇంకెవరైనా ఉంటే వేసుకోవచ్చు కదా. మనం మంచి బట్టలు ఉంటే మంచిగా ఉంటే వేసుకోవడం తప్ప కాదు కదా. ఆల్వేస్ బ్రాండ్ న్యూ క్లోత్స్ కావాలా మనకి? చిరిగిపోలేదు, మంచిగా ఉన్నాయి మన ఫ్యామిలీలోవే కదా. ఇట్స్ నాట్ రాంగ్. బుక్స్ ఉన్నాయనుకో, కొత్త బుక్స్ కావాలనిపిస్తుంది కదా. మన ఫ్యామిలీలోనే ఎవరైనా ఆల్రెడీ ఒక సెట్ ఆఫ్ బుక్స్. చరిత, చరిత అర్థం కావట్లే? రెడ్యూస్ అర్థమైందా చరిత? రెడ్యూస్ అర్థమైందా? రెడ్యూస్ అంటే ఏంటో?
రీయూజ్ అంటే మళ్ళీ వాడడం. ఆల్రెడీ వాడిన వస్తువుల్ని మళ్ళీ అంటే ఇంకొకరు వాడారు ఇంతకు ముందు ఆ థింగ్స్ ని, మళ్ళీ మనం వాటిని వాడడం. సపోజ్ ఇప్పుడు నీకు అక్క వదిన ఎవరైనా ఉన్నారనుకో, వాళ్ళ బట్టలు ఉన్నాయనుకో, నువ్వు వేసుకోవచ్చు కదా వాటిని, అవి మంచిగా ఉన్నాయి పాడైపోలేదు, నువ్వు వేసుకోవచ్చు కదా. దాంట్లో మనం షై ఫీల్ అవ్వక్కర్లే కదా, సిగ్గుగా ఫీల్ అవ్వక్కర్లే కదా, అది చెప్తున్నా. బుక్స్ ఉన్నాయనుకో, నీ బుక్స్ ఇంకొకరికి ఇవ్వచ్చు కదా, నువ్వు మంచిగా ఉన్న బుక్స్ ని ఇంకొకరికి ఇవ్వచ్చు. అలానే నువ్వు కూడా వాడచ్చు ఇంకొకళ్ళ బుక్స్. అప్పుడు మనం నేచర్ కి ప్రొటెక్ట్ చేసినట్టే అది చేస్తే కూడా. ఓకే, నెక్స్ట్ రీసైకిల్. రీసైకిల్ అంటే మనం వేస్ట్ చేసిన వాటితో ఇంకో కొత్తది తయారు చేయడం. ఎస్, వెరీ గుడ్. ఇంకొకటి కొత్తది ఏదైనా తయారు చేయడం. లైక్ దీనిపైన నా లైఫ్ లో ఇలా అన్ని టూ థింగ్స్ జరిగాయి. సో ఆ 2 పాయింట్స్ ఇలా రాస్తూ పోవాలా? నీకు ఎన్ని వస్తే అన్ని ఎన్నైనా రాయొచ్చు. ఓకే మ్యామ్. ఓకే, మీరు ఎందుకైనా వాట్సాప్ లో పంపిస్తారా? పంపిస్తా, నేను మళ్ళీ పంపిస్తా. హోంవర్క్ ఏంటి అనేది నేను మళ్ళీ పంపిస్తా. బట్ లిజన్, కాన్సెప్ట్ ఏంటి అనేది అర్థం చేసుకోండి. ఓకే, రీయూజ్, రీసైకిల్. రీసైకిల్ అంటే వేస్ట్ ఉన్న దాన్ని మళ్ళీ యూజ్ చేయడం. మీరు ఇప్పుడు చేస్తున్నారో లేదో కానీ మేము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం తెలుసా? ఎగ్జామ్స్ అయిపోతాయి కదా, క్లాస్ అయిపోతుంది కదా, ఎవరైనా మాట్లాడుతున్నారా? మ్యూట్ చేసుకుంటారా, డిస్టర్బింగ్ గా ఉంది. చిన్నప్పుడు మేము క్లాస్ అయిపోయిన తర్వాత, ఒక క్లాస్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నమే వచ్చి ఏం చేసేవాళ్ళమో తెలుసా? ఎగ్జామ్ అయిపోయాక బుక్స్ లో పేపర్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్ లో పేపర్స్ అన్ని ఖాళీ పేపర్స్ ఉంటాయి కదా, కొన్ని బుక్స్ అయిపోవు కదా, ఆ ఖాళీ పేపర్స్ అన్ని చింపుకొని ఇంత పెద్ద నీడిల్ ఉంటది, ఆ నీడిల్ దారం పెట్టి దానికి ఒక కవర్ వేసి చిన్న చిన్న బుక్స్ కుట్టుకునే వాళ్ళం, తయారు చేసుకునే వాళ్ళం. మీ మమ్మీ డాడీ ఎప్పుడైనా చెప్పారా ఇది ఇలా చేస్తారని? మీకు తెలుసా? చేసావా దాన్ని? నెక్స్ట్ టైం దాన్ని, నెక్స్ట్ ఇయర్ దాన్ని రఫ్ బుక్ కి డైరీ లాగా, అప్పుడు మాకు చిన్నప్పుడు డైరీస్ ఉండే కాదు, డైరీ లాగా. సో అలా మీ బుక్స్ అన్ని ఉంచారా, పడేసారా? సో ఈ రీసైకిల్ కూడా, ఓకే, ఈ రీసైకిల్ కూడా ఏంటంటే మనకి పనికొచ్చేవి రీసైకిల్ చేయాలంటే దాన్ని మళ్ళీ మనం యూజ్ చేయగలగాలి. లైక్ కొన్ని క్రాఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి, దాంతో చేస్తాం కానీ లైక్ కార్డ్బోర్డ్ వచ్చింది అనుకో, దాని మీద ఒక పెయింటింగ్ చేసి, డ్రాయింగ్ చేసి దాన్ని ఒక బ్యూటిఫుల్ పీస్ లాగా చేస్తాము. బట్ దాని యూసేజ్ తక్కువ కదా, దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఐటమ్స్ అవుతున్నాయి దానికి కదా, ఎక్స్ట్రా ఐటమ్స్, పెయింట్ పడుతుంది, అది బ్యూటిఫుల్ గా ఉంటది, మన ఇంట్లో ఒక డెకార్ పీస్ లాగా పెట్టచ్చు. బట్ దాంతో పెద్ద యూజ్ లేదు కదా. అలా యూజ్ అయ్యేది ఏదైనా చేయొచ్చు. అంటే ఇప్పుడు ఒక కార్డ్బోర్డ్ బాక్స్ ఉందనుకో, ఒక ఆర్గనైజర్ లాగా తయారు చేసుకొని మీ బట్టల షెల్ఫ్ లో, బుక్స్ షెల్ఫ్ లో పెట్టుకోవచ్చు కదా. సో రీసైకిల్ అని కూడా రాసుకోండి. ఓకే, రీయూజ్, రీసైకిల్. అలా రీసైకిల్ కూడా ఒక హోంవర్క్ ఇస్తున్నాను. మీ ఇంట్లో వేస్ట్ గా ఉన్న ఏదైనా ఒక ఐటమ్ తో మీరు ఒక పనికొచ్చే ఐటమ్ తయారు చేయాలి. నేను నిన్న ఏదో చేసాను, లైట్ బాక్స్ ఉంటుంది, కట్ చేసి మా అమ్మ షెల్ఫ్ చేసింది, నేనేమో హౌస్ చేద్దాం అనుకున్నాను. ఒక పెద్ద బాక్స్ ఉంటుంది మాకు ఉంది, దాన్ని నేను కట్ చేసి నేను హౌస్ చేయలేదు, ఇంకా చేయాలి. చెయ్యి మరి. అప్పుడు కొత్త బొమ్మ కొనుక్కోలేకుండా అదే నీకు మంచి బొమ్మ అవుతుంది కదా. కలర్ పోయిందనుకో మళ్ళీ పెయింట్ వేసుకోవచ్చు కదా. అవును, వెరీ గుడ్. చెయ్యి మరి. అప్పుడు నీకు 2 బొమ్మలు వచ్చినట్టు. ఒకటి, ఆ బొమ్మ తయారు చేయడానికి నీకు కొంచెం టైం పడుతుంది కదా, అప్పుడు నీకు టైం పాస్ అవుతుంది. అది తయారైన తర్వాత ఆ బొమ్మతో ఆడుకోవచ్చు, అప్పుడు టైం పాస్ అవుతుంది కదా. గుడ్.
మ్యామ్ ఓకేనా? ఇంకొకటి రీసైకిల్ హోంవర్క్. ఓకే, రీసైకిల్ చేయాలి. మీ దగ్గర ఇంట్లో ఉన్న ఏదైనా ఒక వేస్ట్ ఐటమ్ తీసుకొని అది యూజ్ చేయట్లేదు చాలా రోజుల నుంచి, దాన్ని మీరు మంచి యూస్ఫుల్ ఐటమ్ గా తయారు చేయాలి. ఏదో ఒకటి మీకు పనికొచ్చే ఐటమ్ గా, ఇంట్లో అమ్మకి పనికొచ్చేది, మీ ఫ్యామిలీకి పనికొచ్చేది, మీరు యూజ్ చేసేది ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు నేను చెప్పాను కదా, బుక్ కుట్టడం కానీ అదైనా చేయొచ్చు. రీసైకిల్ చేయండి, ఏదైనా చేస్తారా? ఓకే, వెరీ గుడ్. నేను స్కూల్ కోసం పాట్ తయారు చేశాను కోకోనట్ షెల్ తో. అవునా, స్కూల్ కోసమా? స్కూల్ ఏదైనా ఆర్ట్ చేయమని చెప్పారు, ఏదైనా క్రాఫ్ట్ చేయమని. Hmm. కోకోనట్ షెల్ పాట్ లా చేసి ఇచ్చాను, ఓకే, వెరీ గుడ్. ఫ్లవర్ పాట్ లా. ఓ, వెరీ గుడ్, నైస్. సరే, ఈ రోజు కూడా ఇంకా ఏమైనా ఉంటే చెయ్యి, ఓకేనా? అండ్ మంచిగా టైం పాస్ అవుతుంది, స్క్రీన్ టైం తగ్గుతుంది దాంతో. మ్యామ్ నేను ఆల్రెడీ ఒకటి చేశాను మ్యామ్. డవ్ సోప్స్ బాక్స్ ఉంటుంది కదా మ్యామ్, ఏంటది? సోప్ బాక్సెస్ ఉంటాయి కదా మ్యామ్. ఆ, ఇంకా పెద్ద బాక్స్ లో అన్ని చిన్న చిన్న బాక్సెస్ పెడతారు కదా మ్యామ్. అట్లనే 2 బాక్సెస్ తీసుకొని చిన్నవి లోపల పెట్టి దాని అంతా పెయింట్ వేసి ఆర్గనైజ్ ఎలా చేశాను. ఓకే, అది పిక్చర్ గ్రూప్ లో పెడతావా తర్వాత? యా మ్యామ్ పెడతాం. ఓకే, మళ్ళీ ఇంకేమైనా ఈ రోజు కూడా చేయడానికి ట్రై చేయి. ఓకే, ఓకే మ్యామ్. ఎవరైనా ఆల్రెడీ చేసున్నవన్నా గ్రూప్ లో పెట్టండి, వేరే వాళ్ళు అది చేస్తుంటారు కదా, వాళ్ళకి ఐడియా వస్తుంది. మ్యామ్ నేను ఇవాళ లెఫ్ట్ ఓవర్ కార్డ్బోర్డ్ తో కీ చైన్ హౌస్ చేయాలనుకుంటున్నా. కీ చైన్ హౌస్, ఓకే, గుడ్ గుడ్. సో అలా మనం బొమ్మలు కొనుక్కోవడం మానేసి మనమే తయారు చేసుకోవచ్చు చాలా బొమ్మలు కదా. ఓకే, ఇంకొక చిన్న థింగ్ చెప్పాలనుకుంటున్నాను నేను. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎస్ మ్యామ్. నో మ్యామ్. ఎవరికి? హ్యాండ్ రైజ్ చేయండి, ఎవరికి ఉంది? నిహాల్. చెప్పు నిహాల్. నేను కరెంట్ బాక్స్ తో నేను ఏం చెప్తాను అనుకుంటే డిజైన్స్ తో చేస్తున్నాను దాన్ని ఇలా హాఫ్ పీస్ కింద కట్ చేసి నేను నా హౌస్ అయిపోయాక నేను దాని మీద అట్టాను. ఆల్ ఇన్ డోర్ ఇంకా అవ్వలేదు. సరే, మొత్తం చేశాక పిక్చర్ పెట్టు గ్రూప్ లో, సరేనా? ఓకే మ్యామ్. ఓకే, వెరీ గుడ్. ఓకే, సో ఇంకొక లాస్ట్ థింగ్ ఏంటంటే, మీకు హోంవర్క్ అర్థమైంది కదా, నేను వాట్సాప్ గ్రూప్ లో కూడా పెడతాను. ఇంకొక లాస్ట్ థింగ్, నేచర్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనం వాడే థింగ్స్ ని రెడ్యూస్ చేయడం వన్ థింగ్. కన్జంప్షన్ తక్కువ చేయడం, దాన్ని కన్జంప్షన్ అంటారు. అంటే మనం కన్జ్యూమ్ చేస్తున్నాం కొన్ని థింగ్స్ ని, వాటిని తక్కువ చేయడం చేసి నేచర్ ని ప్రొటెక్ట్ చేయడం, దట్ ఈస్ రెడ్యూసింగ్. రీయూజింగ్, రీయూజ్ చేయడానికి మొహమాట పడద్దు, సిగ్గుపడద్దు. ఏ థింగ్స్ అయినా, బికాస్ మనం రెస్పాన్సిబుల్ చైల్డ్ కదా, రెస్పాన్సిబుల్ పర్సన్ అవ్వాలి ఫ్యూచర్ లో. అంటే రీయూజ్ చేయొచ్చు, తప్పేమీ లేదు. అండ్ రీసైక్లింగ్, వీలైనంత వరకు రీసైకిల్ చేద్దాం. ఇంకొకటి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు, విన్నారా ఎప్పుడైనా మీరు? సస్టైనబుల్ డెవలప్మెంట్ వినలేదా? అంటే వినలేదా? సరే చెప్తానేంటో. సపోజ్ మనం కొన్ని ఇయర్స్ బ్యాక్, చాలా ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నారు మనిషి? ఎలా ఉన్నాడు? ఆది మానవుడు కదా, ఆది మానవుడు అంటారు, తెలుసా? అంటే చాలా ప్రిమిటివ్ గా ఉన్నారు, అంటే మనకి ఏం తెలీదు. హ్యూమన్ బీయింగ్స్, ఎర్లీ హ్యూమన్స్, ఆది మానవులు అంటారు. అంటే ఏం తెలీదు అసలు, నాలెడ్జ్ ఏం లేదు, డెవలప్మెంట్ ఏం లేదు, జస్ట్ హంటింగ్. ఫైర్ కూడా తెలియనప్పుడు జస్ట్ అలా రా ఫ్లెష్ ని తినడం, ఆ మాంసం ని అలానే తినడము. డ్రెస్సెస్ లేవు, ఏం లేవు. అక్కడి నుంచి మనం చాలా డెవలప్ అయ్యాం కదా. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మనకి? ఫోన్లు, ట్యాబ్లు, బట్టలు, ఏరోప్లేన్స్, ట్రైన్స్, రకరకాలు ఉన్నాయి. సో ఇదంతా డెవలప్మెంట్ కదా. సో ఈ డెవలప్మెంట్ తో పాటు ఏమైంది, నేచర్ కి కొంత హార్మ్ జరిగింది. సో మీరందరు పెద్దయ్యాక ఇంజనీర్స్ అవుతారు, డాక్టర్స్ అవుతారు, ఏదో ఒకటి ఏమవుతారు చెప్పండి, మీ ఎయిమ్ ఏంటి? డాక్టర్, ఐపీఎస్.
ఐపీఎస్, డాక్టర్, పోలీస్‌మ్యాన్, ఆర్మీ, ఆర్మీ. వెరీ గుడ్. యాక్చువల్ సైంటిస్ట్. యాక్చువల్ డాక్టర్, సైంటిస్ట్. ఏం సైంటిస్ట్ యాక్చువల్ సైంటిస్ట్. అంటే? అతను మెయిన్ గా రిస్క్ ఒక ఇన్వెస్ట్మెంట్ అరేంజ్ చేయాలంటే దానికి రిస్క్ ఓకే, ఎంత ఉందో యాక్చురియల్ సర్వీసెస్. panel- ఓకే, ఇన్వెస్ట్మెంట్ yeah, బ్యాంకింగ్. ఓకే, ఫైన్. Yeah, yeah. ఆస్ట్రోనట్. ఆస్ట్రోనాట్. ఓ, ఇందాక పోలీస్ మ్యాన్ అన్నావు, ఇప్పుడు ఆస్ట్రోనాటా? రెండు మ్యామ్. రెండు. వెరీ గుడ్. ఓకే, మ్యామ్ వేరే క్లాస్ గుడ్ హ్యూమన్ బీయింగ్. వేరే క్లాస్ ఉంది, మేము ఎండ్ చేయొచ్చా? ఓకే, వేరే ఓకే, ఎవరైనా వెళ్ళాలంటే వెళ్ళండి, నేను కూడా ఎండ్ చేసేస్తా 1 minute లో. ఓకే, సస్టైన్. చెప్పు. డాక్టర్. ఓకే, సరే, ఫైన్. ఏదో ఒకటి అయితే పెద్ద అయ్యాక ఏదో ఒకటి చేద్దాం అనుకుంటాం కదా, ఏదో ఒకటి డాక్టర్, ఇంజనీర్, పోలీస్ మ్యాన్, బ్యాంకింగ్, సంథింగ్. సో మనం చూస్ చేసుకునే ప్రొఫెషన్స్ ఎలా ఉండాలి అంటే మన నేచర్ కూడా డెవలప్ చేసేటట్టు ఉండాలి. సపోజ్ యువర్ ఎన్ ఇంజనీర్, నేచర్ ని ప్రొటెక్ట్ చేస్తూ చేసే డివైస్ ని కనుక్కోవచ్చు కదా నువ్వు. ఇంజనీరింగ్ ఉందనుకో, ఒక బిల్డింగ్ కడుతున్నారు అనుకో, ఈకో ఫ్రెండ్లీ బిల్డింగ్స్ అంటారు. అంటే నేచర్ ని స్పాయిల్ చేయకుండా నేచర్ ని నర్చర్ చేస్తూ మనం ఒక ఇల్లు కట్టుకోవచ్చు. అందులో నేచర్ కి ఏం హామ్ జరగదు, అలా కూడా ఇల్లు కట్టుకోవచ్చు. సో మనం చదివే చదువు దానికి ఉపయోగపడాలి. మనం డెవలప్ అవుతూ నేచర్ ని హామ్ చేయకుండా ఉండేటట్టు మన ప్రొఫెషన్ చూస్ చేసుకోవాలి. సో మనకి నాలెడ్జ్ వచ్చే కొద్దీ మనం రైట్ చాయిస్, బ్యాడ్ చాయిస్ అన్నాను కదా. సో ఇలాంటి చాయిస్ చేసుకుంటే మన నాలెడ్జ్ దేనికి యూజ్ అవుతుంది? మనం మంచిగా ఉంటాము, మన నేచర్ మంచిగా ఉంటది, నేచర్ ని ప్రొటెక్ట్ చేస్తాము. సో యూ కెన్ బి రెస్పాన్సిబుల్ ఇంజనీర్, రెస్పాన్సిబుల్ డాక్టర్ అవ్వచ్చు, రెస్పాన్సిబుల్ ఐపీఎస్ అవ్వచ్చు. ఏదైనా ఏ ప్రొఫెషన్ చూస్ చేసుకున్నా అందులో నేచర్ కూడా హామ్ అవ్వకుండా ఉండేటట్టు మనం డిజైన్ చేసుకోవచ్చు. ఆ చదువుని మనం అలా యూజ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా చదవడానికి మోటివేషన్ ఉండదనుకో, అప్పుడు మనం లార్జర్ పిక్చర్ అంటారు దాన్ని. అంటే నేను నేచర్ కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాను నా చదువు ద్వారా. ఓన్లీ నాకే కాదు, మనీ ఎర్న్ చేయడానికి దానికే కాదు, నేచర్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాను. ఐఎమ్ ద సేవియర్ ఆఫ్ నేచర్. మ్యామ్, ఓకే, ఆస్ట్రోనట్ స్పెల్లింగ్ ఏంటి మ్యామ్? ASTRONAUT. ఒక నిమిషం మ్యామ్. ఎందుకు ఇప్పుడు గూగుల్లో టైప్ చేసి చూస్తున్నావా? లేదు మ్యామ్, పంపిస్తున్నాను మ్యామ్. పంపిస్తున్నావా? సరే. ASTRONA. ఓకే, సరే. ఓకే, ఈ సస్టైనబిలిటీ అనే దాని గురించి కూడా మీరు ఒకసారి చూడండి. ఒకసారి గూగుల్లో చూస్తారా, చూసి అర్థం చేసుకుంటారా సస్టైనబిలిటీ అంటే ఏంటి అనేది మీకు ఐడియాస్. బికాస్ ఇప్పుడు క్లాస్ టైం అయిపోతుంది కదా, మీ స్క్రీన్ టైంలో ఏదైనా ఒక మంచి థింగ్ కూడా రోజు నేర్చుకోవాలి. ఈసారి సస్టైనబిలిటీ గురించి నేర్చుకోండి. వాట్ ఈస్ సస్టైనబిలిటీ, మనం ఎలా కాంట్రిబ్యూట్ చేయొచ్చు సస్టైనబిలిటీకి. జస్ట్ ఐడియా, మీరు ఇప్పుడు చేయాలని ఏం కాదు, జస్ట్ నో అబౌట్ ఇట్. ఓకే, సస్టైనబిలిటీ నోట్ చేసుకోండి, అది కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్. మీరు స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినప్పుడు చూస్తారు కదా, గూగుల్లో సెర్చ్ చేసి రాస్తారు కదా. సో ఈ రోజు కూడా మీరు సస్టైనబుల్ డెవలప్మెంట్ అని సెర్చ్ చేసి చూడండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ మీద ప్రాజెక్ట్ వచ్చిందా? ఏం చేసావు మరి నువ్వు? నేను కాదు, మా కజిన్ కి వచ్చింది. అవునా, ఏం చేశారు? సరే నువ్వు కనుక్కో. తెలుసా నీకేం చేశారు వాళ్ళు? తెలీదు, చూడాలి. సరే కనుక్కో. సో దట్ మన ప్రొఫెషన్ చూస్ చేసుకున్నప్పుడు, మనం ఫ్యూచర్ లో పని చేయాలన్నప్పుడు మనకి ఈ ఐడియాస్ అంతా ఉంటే మనం ఇంకా రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తాం. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీథింగ్, ఈ 2 క్లాసెస్ మీదే కాదు, ఇన్ జనరల్ మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కానీ
ఎక్కడైనా స్ట్రగుల్ అవుతున్నారా, దేనికైనా కాన్ఫ్లిక్ట్ ఉందా, ఎనీథింగ్, స్కూల్లో ప్రాబ్లం అలా ఏమైనా ఉందా, ఫ్రెండ్స్ తో ఫైట్, ఎనీథింగ్? ఎవరికైనా Ma'am, I డౌట్? already told you about mine. యా. So are you starting loving her? Now it's Ulta. I don't like her, she likes me. నువ్వు కూడా అప్పుడు లైక్ చెయ్యి, అయిపోతుంది. Actually, what is happening? My other friend doesn't hate me. We all are now acting like we all hate her now. Because she hates me, my friend, everybody she hates. So now we all will hate her, then she will come to us. That's what he said. ఓకే, సరే. ఎనీథింగ్ ఎల్స్? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరైనా ఏమైనా షేర్ చేయాలా? ఓకే, నేను ఒకటి చెప్పనా అండి? ఎవరు మాట్లాడుతున్నారు? నేను దారా మాట్లాడుతున్నా, అంటే మన టీం నుండి. చెప్పండి చెప్పండి. అంటే పిల్లలకి ఒక ఒక అంటే కన్క్లూజన్, ఇప్పుడు మనకి టీచర్ అన్ని చెప్పారు కదా, అవి వర్తియా? నిజంగా చాలా మనకు యూస్ఫుల్ అవన్నీ? హ్యాండ్ రైజ్ చేయండి. మన టీచర్ డిస్కస్ చేశారు కదా, యూస్ఫుల్ అయినా అవన్నీ మనకి డైలీ నాకు యూజ్ అవుతాయా ఇన్ ఫ్యూచర్ లో కూడా? హ్యాండ్ రైజ్ చేయండి ఓకే అంటే, లేదంటే డౌన్ హ్యాండ్ యూజ్ డౌన్ పెట్టండి, లేదా చూపించండి హ్యాండ్. ఓకే అంటే కొంచెమైనా ఓన్లీ 50-20% యూస్ఫుల్ అవుతాయా మనకి ఇప్పుడు టీచర్ చెప్పింది మనకి, లేకపోతే 100% బోల్డ్ అంతా యూజ్ అవుతాయా? కొంచెమా ఇట్లా హ్యాండ్ తో చూపించండి, కొంచెమే యూజ్ అవుతాయి మనకి ఇప్పుడు, లేదంటే బోల్డ్ యూజ్ అవుతాయి యూస్ఫుల్ అవి? బోల్డా కొంచెమా? హ్యాండ్ తో చూపించండి. మా బోల్డ్ అంటే హ్యాండ్స్ పెద్దగా చేసి చూపిద్దాం, కొద్దిగా అంటే చిన్నగా పెడదాం ఫింగర్ ని. బోల్డ్ ఓకే, అందరూ అందరా? సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఇప్పుడు మనకి యాక్చువల్లీ ట్రిబుల్ అంటే అందరికి ఏం గుర్తుంది? ట్రిబుల్ మూవీ గుర్తుంది, కానీ వాళ్ళ మన టీచర్ ఏం డిస్కస్ చేశారు? ట్రిబుల్ చెప్పారు. గుడ్, వస్తుందా? క్లిక్ అవుతుందా? ట్రిబుల్ అంటే ఇప్పటి నుంచి మన మైండ్ లో ఏముండాలి? ట్రిబుల్ ఇవాళ మనం నేర్చుకునే టీచర్ దగ్గర ట్రిబుల్ లాస్ట్ కి ఒక ఎస్. ఎస్ అంటే సస్టైనబిలిటీ, అది ఇంకా వర్క్ చేస్తున్నాం కాబట్టి దాన్ని పక్కకు పెట్టినా కానీ ట్రిబుల్ ఇవి మంచి వర్డ్స్ కదా, మన దగ్గరనే దాచేసుకుందామా? ఇప్పుడు ఇవాళ విన్నాం కదా, ఏదైనా వింటే కొద్ది వరకే మన దగ్గర ఉంటది. యూ డిస్కస్ విత్ మామ్. ఇప్పుడు మమ్మీకి వచ్చా మన వాళ్ళకి ఒకరికి చెప్పామనుకో, అది స్ప్రెడ్ అవుతుంది. డిస్కస్ వర్డ్స్ ట్రిబుల్ ఎంత ఇంపార్టెంటో తెలిసింది కదా. కెన్ యూ షేర్ ఇట్ విత్ అదర్ పీపుల్ టు లైక్ మామ్? ఇప్పుడు మమ్మీ క్లాస్ లో లేరు కదా మనతో, మమ్మీ చెప్తాం కదా క్లాస్ లో, స్కూల్లో ఏమైనా చెప్తారు కదా, ఒకసారి మమ్మీకి చెప్తారా మన క్లాస్ లో ఏమైనా ఇవన్నీ? హ్యాండ్ రైజ్ చేయండి కరెక్ట్ అయితే. హోప్స్ అంటే చేస్తుంటే ఏమవుతుందంటే మనకు రీకలెక్ట్ అవుతుంది. నేను కూడా క్లాస్ విన్నాను, నాకు బాగా అనిపించింది. డెఫినెట్లీ ఐ షేర్. నాకైతే బాగా అనిపించింది. ట్రిబుల్ ఆర్ పేరు మార్చిపోయింది. ఇంతకు ముందుకు నాకు సినిమా గుర్తుకుంది, ట్రిబుల్ ఆర్ అంటే ఆ పాట గుర్తుకుంటుంది. ఇప్పుడు ట్రిబుల్ ఆర్ అంటే చాలా బాగా ఇదే గుర్తుకొచ్చేస్తుంది నాకు. సో నేను షేర్ చేయాలనుకుంటున్నాను, మీరు చేస్తారా? ఓకే కరెక్టే కదా, అది మనం అనుకుంటున్నాం. అసలు నేను కూడా నాకు షాక్ అయిపోయింది టీచర్ చెప్తుంటే, గారు ఇంత చిన్న విషయం నాకు తెలియలేదా అనేసి. ఇంత పెద్ద విషయం కదా, ఏమైనా సింపుల్ థింగ్స్, రీయూజ్ అంట, ఇంకేమో చెప్పారు, నాకు గుర్తుకొస్తలేదు. మీకు గుర్తుకొస్తున్నాయా? 3 words చెప్పారు కదా, 3 hours చెప్పారు కదా, అవి అసలు ఎంత సింపుల్ థింగ్స్, కానీ ఇంత అది ఇట్స్ చేంజ్, బిగ్ అంటే పెద్ద చేంజ్ చూపిస్తుంది మనకి. సో డిస్కస్ విత్ యువర్ ఎవరితోనే వాళ్ళు ఒక్కరితోనే నేను డిస్కస్ చేయాలి, ఓకేనా? బిఫోర్ స్లీప్ అట్లీస్ట్ యూ రివైజ్ దెమ్ అండ్ షేర్ విత్ అదర్, ఓకేనా నాన్న? ఓకేనా అందరికి? అది గుర్తుంచుకుని బ్యాడ్ అసలు టీచర్ చెప్పింది బ్యాడ్ అయితే నేను కూడా చెప్పదు అనుకుంటా, మీ ఇష్టం, యూ డిసైడ్. ఓకే, టీచర్ చెప్పింది అబ్బా వేస్ట్ అంటే చెప్పకండి, ఓకేనా? ఓకే కదా? సారీ టీచర్ మీ టైం తీసుకున్నందుకు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే వెళ్ళిపోదామా? బాయ్, హ్యావ్ ఎ నైస్ డే. హోంవర్క్ చేస్తారా? హోంవర్క్ చేయాలా? బాయ్ బాయ్, సీ యూ ఆన్ మండే.
అక్క చరిత ఇది ఎట్లా క్లోజ్ చేయాలి? రైట్ సైడ్ లో లీవ్ అని ఉంటది చూడు, ఎండ్ అని ఉంటది టాప్ రైట్ సైడ్ పైకి అవునక్క. అక్కడ ఎండ్ నొక్కేసాయి. ఓకే బాయ్. మీరేనండి సుమన్ చెప్పారు, ప్రజ్ఞ. యాక్చువల్లీ పిల్లలు వెళ్ళిపోయారా అందరూ? పాప ఉంది, ఇంకో పాప ఉంది. ఓకేనా అండి, నేను అడిగి చెప్తా. యాక్చువల్లీ నేను మీకు అడిగి చెప్దాం అనుకున్నాను. నా పాయింట్ ఏంటంటే పిల్లలు అది రివైజ్ చేస్తే ఒకటి చెప్తూ అంటే యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవుతారు అనమాట. చాలా వాల్యుబుల్ చిన్న వర్డ్సే కానీ పిల్లలకి అవి వింటా. అబ్బా వాళ్ళకి మీరే అన్నారు కదా రీయూజ్ అంటే కొత్త ఫ్యాషన్ కొంటాము అనగానే వాళ్ళకి ఎక్సైట్ అయిపోతారు. ఆ వర్డ్ విలువ పిల్లలకి ఇంకా తెలియదు, ఎందుకంటే అలాంటి కల్చర్ లో ఉన్నారు కదా. ఇంకొకరికి చెప్తే అది అది ఇంకా వాళ్ళు స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతూ ఉంటది. ఆ వర్డ్స్ చెప్పాలనుకున్నాను, ఎలా చెప్పాలో అర్థం కాక ఆ వర్డ్స్ యూజ్ చేసా. ఓకే ఓకే థ్యాంక్ యూ, మంచి చెప్పారు. ఓకే కదా, నో ప్రాబ్లం. యా థ్యాంక్ యూ. యాక్చువల్లీ నాకు ఆ పాయింట్ చెప్పాలనిపించింది అనమాట. ఓకే ఓకే యా కనెక్ట్ అవుతారు మంచిగా. ట్రిపుల్ ఆర్ అంటే మంచి కనెక్ట్ అవుతారు. ఎస్ ట్రిపుల్ ఆర్ అన్న, అది ట్రిపుల్ ఆర్ కావాల్సుకుని పెట్టాను అనమాట వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే ఇంకొకరికి చెప్పాలి. ఇప్పుడు వినేటప్పుడు మన తర్వాత ఏంటంటే వేరే దాంట్లో పడిపోయి మర్చిపోతారు. క్లాస్ తీసుకోవడం కదా, మనం ఇది సమ్మర్ క్యాంప్ లోనే కండక్ట్ చేస్తున్నాం కదా, అట్లీస్ట్ రివైజ్ చేస్తే ఎప్పుడైనా ఎవరైనా మళ్ళీ చెప్తున్నప్పుడు కనెక్ట్ అవుతుంది వీళ్ళకి, అదే అప్పుడు విన్నాం కదా క్లాస్ లో అనేసి. అంతే. మంచి పాయింట్స్ చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ అండి, రేపు కలుద్దాం. యా మండే ఉంది నెక్స్ట్. ఓకే యా బాయ్. బాయ్ అండి.